handcrafted natural diamond jewelry from Malabar Golden Diamonds. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయాణికుల భద్రతకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ఒంగోలు పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో జరుగుతున్న ప్రమాదాలకు మానవ తప్పిదాలే ప్రధాన కారణమని అన్నారు. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో 2 డ్రైవర్లు ఉండటం తప్పనిసరి, అలాగే ప్రతి బస్సులో అగ్నిమాపక పరికరాలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండాలని ఆయన ఆదేశించారు. నిబంధనలు పాటించని సుమారు 46 బస్సులను ఇప్పటికే జప్తు చేసినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా రోడ్డు ప్రమాద బాధితులకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పిఎం రాహత్ స్కీమ్ 2026కు సంబంధించిన ప్రచార పత్రాలను మంత్రి ఆవిష్కరించారు. ఈ పథకం ద్వారా ప్రమాదానికి గురైన వారికి గోల్డెన్ అవర్ లో అత్యుత్తమ వైద్యం అందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. దీని ద్వారా బాధితులకు వారం రోజుల పాటు గరిష్టంగా 1.50 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత 6-7 నెలల నుంచి జరిగిన ప్రమాదాల విషయం పాత్రికేయ సోదరులందరికీ తెలుసు. ముఖ్యంగా కర్నూలు మార్కాపురం సంఘటన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, భారతదేశ వ్యాప్తంగా ఈ స్లీపర్ బస్సుల గురించి ఒక అపోహ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు వరకు జరిగిన ప్రమాదాల్లో ఈ స్లీపర్ క్లాస్ బస్సుల్లో ప్రమాదం సంభవించినప్పుడు అగ్నికి ఆహుతి కావడం, దాంట్లో కూడా ప్రాణ నష్టం ఎక్కువగా ఉందని తెలియడం జరిగింది. దానిలో భాగంగానే ఉన్నత స్థాయి ఏదైతే నోడల్ ఏజెన్సీ ద్వారా దానిపై క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఆ రిపోర్ట్స్ కూడా రావడం జరిగింది. ఈ 2 కారణాలైతే పూర్తిగా మానవ తప్పిదంగానే గవర్నమెంట్కి వచ్చిన నివేదికలో రావడం జరిగింది. ముఖ్యంగా నేను గతంలో కూడా చెప్పాము, ప్రమాదం జరిగిన పరిస్థితిని బేరీజు వేసుకొని ప్రమాదం ఆ బస్సు యొక్క ఫిట్మెంట్లో ఉందా, లేకపోతే దాని నడిపే డ్రైవర్లో తప్పుందా అనే విషయంలో కూలంకషంగా చర్చించడం జరిగింది. ముఖ్యంగా మీరు అడిగినట్టు స్లీపర్ బస్సుల విషయంలో మేము మాట కట్టుబడి ఉన్నాం. ఎక్కడా ఉపేక్షించేది లేదు. గత 20 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన చెక్స్లో సుమారుగా 12,000 చెక్కింగులు చేయడం జరిగింది. దానిలో 46 బస్సులను కూడా సీజ్ చేశాం. ముఖ్యంగా ఈరోజు ట్రాన్స్పోర్టర్స్ అందరికీ ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వానికి కేవలం రాబడే కాదు, ప్రయాణికుడి యొక్క ప్రాణం కూడా అంతకంటే ఎక్కువ. కాబట్టి ఎక్కడ రాబోయే కాలంలో ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన బస్సులను ఎక్కడ క్షమించలేము. అలాగే ఆ యాజమాన్యాలకు కూడా తగిన శిక్ష పడుతుందని చెప్పాం. ఇప్పుడు మేము ఎక్కువగా దృష్టి సాధించింది ఖచ్చితంగా 400-500 కిలోమీటర్లు ప్రయాణించే కాంట్రాక్ట్ క్యారేజెస్ బస్సులు ఏవైతే ఉన్నాయో దానిలలో తప్పకుండా 2 డ్రైవర్లను తప్పకుండా నియమించాలని చెప్పి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు ఎవరైతే యాజమాన్యాలు ఉన్నారో వాళ్ళందరికీ ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా 2 డ్రైవర్లను నిర్దిష్టంగా ఆ బస్సులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చే 2022 తర్వాత వచ్చే కొత్త బస్సులు అన్నింటిలో కొత్త టెక్నాలజీ ఉపయోగించుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఫైర్ ఎక్స్టింగ్విషర్ అయితేనేమి, ఫైర్ సేఫ్టీ అయితేనేమి, అలారం అయితేనేమి, అక్కడ అమర్చిన ఎమర్జెన్సీ ఎగ్జిట్ విషయంలో అయితే అన్ని దాంట్లో క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాత అవన్నీ బాగున్నాయి. ముఖ్యంగా 2022కు ముందు ఉన్న బస్సుల్లో కూడా ఎక్కడ చిన్న పొరపాట్లున్నా కూడా బస్సులను సీజ్ చేస్తున్నాం.
ముఖ్యంగా బస్సులను రద్దు చేయడం పెద్ద పని కాదు. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా 10,000 బస్సులు ఆల్మోస్ట్ మన భారతదేశ వ్యాప్తంగా స్లీపర్ బస్సులు ఉన్నాయి. కొన్ని చట్టంలో ఉన్న పరిస్థితులు బట్టి కేంద్రానికి కూడా మేము ఇక్కడి నుంచి నివేదికలు పంపాం. దాని మీద ఒక నివేదిక వచ్చే వరకు వెయిట్ చేస్తాం. అలాగని చెప్పి ఇలాంటి ప్రమాదాలు జరిగేటప్పుడు ఉపేక్షించే పరిస్థితి లేదు. పాత బస్సులు కూడా క్షుణ్ణంగా ఏవైతే ఎమర్జెన్సీ ఎగ్జిట్లు మెయింటైన్ చేస్తున్నారో మా బైలా ప్రకారము, మా డిపార్ట్మెంట్ యొక్క రూల్ ప్రకారము అవి ఉంటేనే బస్సులు రోడ్లపైకి అలౌ చేయడం జరుగుతుందే తప్పక ఎక్కడ ఏ విధమైన పొరపాటు ఉన్నా కూడా ఆ బస్సులను అయితే చీజ్ చేస్తానని చెప్పి తెలియజేసుకుంటాం. సార్, ఈ ఓవర్లోడ్స్, గ్రానైట్స్ కానీ ఇవన్నీ ఓవర్లోడ్స్ అధికంగా యాక్సిడెంట్లు జరుగుతాయి. ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడ పాత్రికేయ సమావేశం ఏర్పించుకునేది కూతవేటు నుండి నేషనల్ హైవే, ఏదైతే మన భారతదేశంలోనే అత్యున్నతమైన రోడ్డు ఇది. ముఖ్యంగా ఈ రోడ్లోనే ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ, ఇసుక లారీలు అలాగే గ్రానైట్కి సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడే ఉంది. ఈ రాష్ట్రంలోనే కాక భారతదేశంలో ముఖ్యమైన పోర్ట్స్ అన్నీ ఇదే సముదాయంలో ఉన్నాయి కాబట్టి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి అధికారులు ఓవర్ రోడ్డుపై క్షుణ్ణంగా ప్రతి ఒక్కసారి పర్యవేక్షిస్తున్నారు. మేము కూడా ఇప్పుడు అధికారులకు ఒకటే చెప్తున్నాం, ఎక్కడైనా కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మన డిపార్ట్మెంట్ యొక్క బాధ్యత ఉంటుంది. ప్రతి ఒక్కరు డిపార్ట్మెంట్నే ప్రశ్నిస్తారు కాబట్టి తప్పకుండా ఓవర్లోడ్ అనే దానిలను ఎక్కడ ఉపేక్షించము. అలాంటి దానికి ఎవరైనా పాల్పడినా కూడా తప్పకుండా చర్యలు అయితే ఉంటాయని తెలియజేసుకుంటాం. భారతదేశ వ్యాప్తంగా రాష్ట్రాల పరిధికి కొన్ని చట్టాలు ఉంటాయి. దానిలో భాగంగానే గతంలో 40-50 సంవత్సరాలుగా ఆల్ ఇండియా పర్మిట్లు అని ఒక పర్మిట్ ఉంటుంది. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లు ఉండేటివి. ఇప్పుడు మనం ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అయితే మేము ఈ బస్సులు ఓనర్లందరికీ చెప్పడం ఒకటే చెప్పాము, మన రాష్ట్రం నుంచి ఆపరేట్ చేసేవారు తప్పకుండా మన రాష్ట్రంలో రిజిస్టర్ చేసుకోవాలి. మీరు ఈ రాష్ట్రంలో రిజిస్టర్ చేసుకోనప్పుడు మీరు ఏ రాష్ట్రంలో అయితే రిజిస్టర్ చేసుకుంటారో, కేంద్రపాలిత ప్రాంతమైనా ఏ రాష్ట్రమైనా, మీరు తప్పకుండా 60 రోజులకు ఒకసారి ఆ రాష్ట్రానికి పోయి ఆ బస్సును మళ్ళీ ఫిట్మెంట్ చెక్ చేసుకొని అక్కడే అక్కడ ఏదైతే ట్యాక్స్ కట్టాలో అక్కడ కట్టి వస్తున్నారు. ఆ సమస్యలు ఎక్కడా లేవనెత్తకుండా ఆ రాష్ట్రాలతో సమానంగా ఇక్కడ కూడా ట్యాక్స్ తగ్గిస్తాము. ఆ ఫైల్ను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టడం జరిగింది. త్వరలోనే తీపి కబురు వస్తుంది. తప్పకుండా ఏ యొక్క ట్రాన్స్పోర్ట్కి సంబంధించి, కాంట్రాక్ట్ క్యారియర్కి సంబంధించి ఎవరికి సమస్య లేవనెత్తకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఓనర్స్ ఇక్కడే రిజిస్టర్ చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించేదానికి త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. ఆదాయం కూడా పెరిగింది కదా సార్ రాష్ట్రానికి. అట్లా ఆల్ ఇండియా పర్మిట్ ఆంధ్ర రాష్ట్రంలో తీసుకుంటే ఆదాయం కూడా పెరుగుతుంది. మళ్ళీ దాన్ని ఎందుకు విస్మరించేదేం కాదండి. యాక్చువల్గా సెంట్రల్ లా ప్రకారం మనకి ఎప్పటి నుంచో ఆల్ ఇండియా పర్మిట్ అనే ఒకటి ఉండేది. ఇప్పుడు ఆంధ్రాలో రిజిస్టర్ చేసుకునే మనం కర్ణాటకకు పోల్సిందే కదా. ఓనర్స్ మన ఆంధ్రాలో ఉన్నా కూడా వాళ్ళు ఆపరేట్ చేసేది కర్ణాటకనో తెలంగాణ నుంచో చెన్నై. దానివల్ల ఒకటి సార్, మనం అనేది భారతదేశం అంతా ఒక గొడుగే. ఇప్పుడు ఒకవేళబడి అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండో లేకపోతే కర్ణాటక బస్సు ఆ రిజిస్ట్రేషన్ అంత మాత్రాన ప్రమాదాలు జరగవని ఎక్కడా లేదు. ప్రమాదాలకు 2 ఉన్నాయి. ఒకటి బస్సు యొక్క ఫిట్మెంట్, ఒకటి అది టోటల్గా మా డిపార్ట్మెంట్ పరిధి ఉంది. దాంట్లో ఏ తప్పు జరిగినా కూడా 100% డిపార్ట్మెంట్ బాధ్యత తీసుకుంటుంది. రెండోది హ్యూమన్ ఎర్రర్ అనేది ఒకటి ఉంటుంది. హ్యూమన్ ఎర్రర్ అంటే దాని వాహనదారుడు ఎవరైతే ఉంటాడో వానికి ఖచ్చితంగా వాళ్ళ యొక్క తప్పిదాల వల్ల యాక్సిడెంట్ జరుగుతున్నాయి. మొన్న వచ్చిన లేటెస్ట్ నివేదిక వల్ల మార్కాపురము అలాగే ఏదైతే కర్నూలులో జరిగిన 2 ఇన్సిడెంట్లో హ్యూమన్ ఎర్రర్. కర్నూలు ఇన్సిడెంట్లో అయితే 19 వాహనాలను 19 నిమిషాల్లో 19 బస్సులు క్రాస్ అయిపోయి ఆ స్కూటర్ను తప్పించాయి. ఏదైతే యాక్సిడెంట్ అయిన బస్సు ఆయనకు సుమారుగా 250 మీటర్లు కొట్టుకొని వెళ్ళిపోయినాడు. సేమ్ అది అట్లే జరిగింది. ఇక్కడ మార్కాపురం విషయానికి వస్తే బస్సు లారీ కింద నుంచి పైకి ఎక్కువ వస్తుంది, బస్సు పైన నుంచి స్టీప్లోకి వస్తుంది. ఇతనే పోయి డైరెక్ట్గా డీజిల్ ట్యాంకును కొట్టడం వల్ల ఎమర్జెన్సీ ఎగ్జిట్ బ్యాక్ సైడ్ ఉండడం వల్ల ముందర మంటుకుని అందరూ దిగలేక ఆడ జరిగింది. దీంట్లో ఈ 2 కారణాలకైతే పూర్తిగా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఫిట్మెంట్లో కానీ ఇప్పుడు ఒక బస్సు ఉంటుంది, ఆ బస్సుకు 100% ట్యాక్స్ కట్టేంత మాత్రం ప్రమాదం జరగకూడదని ఎక్కడ ఉండదు కదా. వాళ్ళకి ఖచ్చితంగా ఆ ఫిట్మెంట్ విషయంలోనూ ఆ బస్సులో ఉండే సేఫ్టీ మెజర్స్ విషయంలో ఏదానికైనా డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు డ్రైవర్ల విషయంలో అయితే ఏపీఎస్ఆర్టీసీలో జరిగే ప్రమాదాల్లో అక్కడున్న డెత్ రేటో లేకపోతే అక్కడ ఉన్న క్యాజువాలిటీ రేటు కంటే ప్రైవేట్ దానిలో ఎందుకు ఎక్కువ జరుగుతానని మాకు కూడా ఒక లిస్ట్ వచ్చింది. దానిలో భాగంగా
గవర్నమెంట్ బస్సుల్లో 100% మేము డబుల్ డ్రైవర్లు ఇప్పుడు కాదు, గత 40 సంవత్సరాల నుంచి ఉండవు. ఇక్కడ నుంచి బెంగళూరు పోవాలంటే ఖచ్చితంగా డ్రైవర్ విజయవాడలో బయలుదేరితే తిరుపతి బస్ స్టాండ్లో మారుతాడు, వెళ్ళిపోతాడు, మళ్ళీ మారాడు. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకు ఆ అష్యూరెన్స్ లేకుండా ఉంది ఇన్ని రోజులు. ఇప్పుడు కరెక్ట్గా చెప్పాం, ఖచ్చితంగా 2 డ్రైవర్లు ట్రాన్స్పోర్ట్ బస్సులో ఉండాలి. ఉండే సెకండ్ డ్రైవర్ కూడా ఏదో డ్రైవర్ వెనకాల పైన క్యాబిన్లో పనుకోవడమో లేకుంటే ఎక్కర్లేదు. మీకు 41 సీట్ కెపాసిటీ ఉంటే ఆ ఒక్క సీటు ఖచ్చితంగా ఎక్స్ట్రా డ్రైవర్కి ఇవ్వాలి. ఆ ఒక సీట్లో డ్రైవర్ పడుకోవాలి, అంతేగాని మీరు కింద క్లీనర్ పనుకునే దగ్గర లేకపోతే ఆ డ్రైవర్ ఇటు కూర్చొని ఉండి ఆయనకు మళ్ళీ డ్రైవింగ్ ఇస్తే మళ్ళీ యాక్సిడెంట్ చేస్తారు. ఇవన్నీ కొన్ని చట్టంలో లొసుగులు ఉన్నాయి. ఇంకోటి కూడా మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదంటారు. యాక్చువల్గా మన కర్నూలు ఇన్సిడెంట్ తర్వాతే 40 బస్సులు సీజ్ చేశాం. 40 బస్సులు సీజ్ చేసిన తర్వాత 10 రోజుల్లోనే కోర్టుకు పోయి స్టే తీసుకుని వచ్చాం. కొన్ని చట్టాల్లో కొన్ని లొసుగులు ఉన్నాయి, దాన్ని అడ్డం పెట్టుకొని కూడా ఈరోజు చేస్తాను. మేము వాళ్ళకి అదే అడుగుతున్నాం, ఇవన్నీ వద్దు, ప్రాణం కంటే ఇవన్నీ ముఖ్యం కాదు. కాబట్టి ఫస్ట్ మీరు అందరూ ఇక్కడ ట్యాక్స్ తగ్గిస్తాం. సీటుకు అక్కడ 4500 అని మీరు బాధపడతారు, అక్కడ 2500 ఉందంటారు. మేము ఇక్కడ 2500 ఉంటాం. మీరు ఎన్ని రోజుల్లో మీ బస్సులన్నీ ఎత్తి ఈ రాష్ట్రంలో రిజిస్టర్ చేస్తామని చెప్పి యూనియన్ వాళ్ళు చర్చలు జరిపాలి. మేము 3 నెలల్లో అన్నీ చేస్తామన్నా కదా, త్వరలోనే ఆ జీవో తీసుకొస్తాం. సార్, ఇది ఫిట్నెస్ విషయానికి వస్తే యాక్చువల్గా ఇది స్టేట్ అనేది అటానమస్ బాడీ కాదండి. కేంద్ర మార్త్ గైడ్లైన్స్ పరంగా త్రూఅవుట్ అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఫిట్నెస్ సెంటర్లు ఏర్పాటు అనేది జిల్లాకు ఒకటి కేటాయించడం జరిగింది, ATS. ఇప్పుడు కూడా ఈరోజు పొద్దున్న 10 గంటలకు తిరుపతికి సంబంధించి కాళహస్తిలో ఓపెన్ చేసి వచ్చాను. దాంట్లో 26 టెస్టులకు సంబంధించి టోటల్గా అంటే గవర్నమెంట్ సైట్లోనే జరుగుతుంది ఇది. బట్ ఏంటంటే ఎవరైతే ఎంటర్ప్రైనర్ ఉంటాడో అతనికి ప్రైవేట్ ఓనికి కేటాయించడం జరిగింది. బట్ ఈ పోర్టల్ గీటల్ ఆ చట్టం అంతా కేంద్రము రాష్ట్ర పరిధిలోనే ఉంది. చేస్తాం సార్, ఇదంతా కొత్త చట్టం. షూర్, తప్పకుండా. లేదు, కలెక్షన్లు ఎక్కువ చేసినా లేకపోతే దాంట్లో ఏదన్నా తప్పులు చేసినా, ఇప్పుడు కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి, ఈ రోజు చేయడం లేదు, మళ్ళీ వారానికి పోతే చేసిస్తాను అని చెప్పి అడుగుతాను. ఇవన్నీ వచ్చినాయి మా దగ్గర. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చల్లని రూపాయి అండి. మేము కూడా అదే ప్రాంతం నుంచి మేమందరం శాసనసభ్యులమే, ఆ పక్కల నియోజకవర్గం అది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే ఈవీఎంల ద్వారా గెలిచి ముఖ్యమంత్రి అయినాడు. 5 సంవత్సరాలు పదవి అనిపించినారు. ఆ 5 సంవత్సరాల్లో లేనిది ఇప్పుడు మేము 2024లో గెలిచినప్పుడు ఈవీఎం లేదో తప్పు చేసిన అంటే ఎవరు నమ్మరు. ఇంకా పోలీసుల విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను వాడినట్టు ఏ ప్రభుత్వము ఏ ముఖ్యమంత్రి వాడినాడు. ఆ రోజు ఆయన కనుసల్లల్లోనే జ్యుడిషియరీ నడిచింది, పోలీస్ వ్యవస్థ నడిచింది, రెవెన్యూ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. అన్ని రంగాలు అందరి మంత్రిత్వ శాఖలు ఆయన కింద పనిచేసినట్టే. ఆయన ఈరోజు పదవి కోల్పోయిన తర్వాత మా మీద మాట్లాడడం మంచిది కాదు. ముఖ్యంగా ఈ 20 నెలల్లో ప్రతి ఒక్క విషయాన్ని రాజకీయం చేయడం జరిగింది. ముఖ్యంగా రైతుల విషయంలో ఏ రోజు న్యాయం చేయలేదు. విజయవాడ వచ్చి వరదలు వచ్చి కొట్టుకొని పోతే ఫ్యాంటు మడిచి ఎగ్గట్టి పైకి 1 గంట సేపు నీళ్ళలో దిగిన పాప అనుకోలేదు. ఈరోజు ఇక్కడే గుంటూరు జిల్లాలో మిర్చి రైతులకు నష్టం వస్తా అంటే ₹1 చెల్లించలేదు ఆ రోజు. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ బాధను తట్టుకోలేక చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు ₹5 సబ్సిడీ ఏదైతే గవర్నమెంట్ పోషన్ అయిందో ఇచ్చాము. సుమారుగా నేను అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ 9 లక్షల టన్నులకు ఇచ్చాము. ఇక్కడ గుంటూరులో మిర్చి రైతులను ఆదుకున్నాం. ఏ సెక్టర్లో ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వం స్పందిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు దండయాత్రలు పోతూ ఉన్నారు. ఆ రోజు మిర్చి గోడౌన్ల కాడికి పోతే మిర్చి మూటలు ఎత్తుకొని వెళ్ళిపోయినారు. మనం భారతదేశంలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాము. అలాంటి దేశంలో మామిడి పంటను ఎత్తుకొచ్చి రోడ్లపైన వేసుకొని ట్రాక్టర్లతో తొక్కించుకొని పోయిన చరిత్ర అది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాటలు ఎవరు వినేవాళ్ళు లేరు. ముఖ్యంగా రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, 3 ఎలక్షన్లు ఉంటాయి. పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి. ఎవరు నిజాయితీ పనులు ఎవరు తప్పుడు వాళ్ళు తెలిపోదు. ఎక్కడా లేదండి. ఇప్పుడు ఒక్కటే ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో ఒక పక్కల సంక్షేమం అభివృద్ధే కాకుండా సగటు మానవుడు ప్రశాంతంగా బతుకుతాను ఉంటాం. దానిలో ప్రెస్ వాళ్ళ గురించి విలేకరుల దగ్గర నుంచి ఒక పెద్ద కార్పొరేట్ సంస్థను నడిపించే యాజమానుల వరకు కూడా ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మేము మా ఇళ్లలో కూర్చొని మా మేము బతుకుతామని అన్నిటికంటే మంచి ఒక పాజిటివ్ వైబ్ అనేది ప్రజల్లో ఉంది. అది చెడగొట్టుకునే పరిస్థితులు ప్రజలు అయితే లేరు. కాబట్టి తప్పకుండా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి బాధ ఒకటే అండి, ఎక్కడ గోదావరి
ఎక్కడ కృష్ణానది ఉంది? ఈరోజు గోదావరి జలాలు త్వరలోనే రాయలసీమకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీ పక్కలే ఉన్న వెలుగొండ ఏదైతే ఇప్పుడు ఉందో అది త్వరలోనే మీ పక్కన ఉన్న 4-5 నియోజకవర్గాలకు త్వరలో సుమారు 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే పనిలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రతి ఒక్క ఏరియాలో ఏదో ఒక డెవలప్మెంట్ జరుగుతుంది. ఇదే హైవేకి ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చాయి చూడండి. ఆ రోజు ఈ రాష్ట్రంలో వచ్చిన పారిశ్రామికవేత్తలు అనుకోండి, పెట్టుబడిదారులంతా రాష్ట్రానికి పరిగెత్తే పరిస్థితి నుంచి ఈరోజు క్యూ లైన్ కట్టి అమరావతి చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చిందంటే అది కేవలం బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి అని పగటికెళ్తారు. నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్ రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.